హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి మనకి పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడపిల్ల, ఎవరు పుట్టారు మనకి అని తెలుసుకోవాలనే యాంగ్జైటీగా ఉంటుంది కదా. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను కన్సీవ్ అయినప్పుడు నాకు ఎట్ సైడ్ ఉంటే మూమెంట్స్ ఎలా తెలిసాయి, నాకు ఎవరు పుట్టారు అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. నా మూమెంట్స్ ఎట్ సైడ్ ఉండేవి, నాకు అసలు కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఎలా సింటమ్స్ ఉండేవి అని మొత్తం అయితే చెప్పాలనుకుంటున్నాను. సో మొత్తానికి ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా మనకి కొన్ని తెలుస్తాయండి తేడాలు, వాళ్ళకి వీళ్ళకి ఎలాగో హార్ట్ రేట్ అలాంటివి. సో మనకి 3rd మంత్ నుంచి హార్ట్ రేట్ అనేది మనకి రిపోర్ట్లో ఇస్తారు, మనకి స్కానింగ్ చేసిన రిపోర్ట్లో. దానిలో మనకి హార్ట్ రేట్ 150+ ఉండకూడదు కాదు, ఉంటుంది. 150+ ఉంటే ఆడపిల్లల కన్సిడర్ చేస్తాము, 150 బిలో ఉంటే అబ్బాయిలా అని అనుకుంటాం. ఎందుకంటే నాకు అలాగే ఉండేది, 160, 150+, 160 అలా ఉంటే ఖచ్చితంగా బేబీ గర్ల్ పుడతారండి. నాకు తెలిసి. అంటే ఈ హార్ట్ రేట్స్ బట్టి పర్టికులర్గా చెప్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. మేము కొన్ని నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ని, మా అక్క వాళ్ళవి, అలాగే నాది అందరివి కంపేర్ చేసి చూసుకుంటే మా అక్క వాళ్ళకి పాప పుట్టింది, మా హస్బెండ్ వాళ్ళ వైఫ్కి. నాకేమో బాబు పుట్టాడు. సో వేరియేషన్ నేను ఈ రెండింటికి చూసినాకే ఈ వీడియో చేస్తున్నాను. సో నాకైతే 40 బిలో ఉండేది, 140 బిలో, 143, హైయెస్ట్ 145 అలా ఉండేది. నాకైతే ఇలా డౌన్గా ఉండేది. అక్కకు వచ్చేసి ఇంకా మిగతా వాళ్ళకి వచ్చేసి చూస్తే 150 అలా ఉండేది. సో అలా ఉండేది. మొహం అంతా వాపుగా వస్తుందండి. నాకైతే వచ్చేది, వాటర్ కూడా వచ్చేసేది ఒళ్ళంతా. మనకి ఈ మెడ ఉంటుంది కదండి, ఈ మెడ మొత్తం బ్లాక్ షేడ్ వచ్చేసిందంటే ఖచ్చితంగా అబ్బాయే. నాకైతే అబ్బాయే పుట్టాడు. అంతే. మనకి యూరిన్కి వెళ్ళినప్పుడు డార్క్ ఎల్లో కలర్లో వస్తే టాయిలెట్, సో అలా కూడా అబ్బాయి అని కొంతమంది చెప్తారు. సో నాకు అలాగే అయిందండి. నేను కన్సీవ్ అయినప్పుడు కూడా నాకు కొన్నిసార్లు అలాగే అయ్యింది. సో అదొకటండి. యూరిన్ బట్టి చెప్తారు బేబీ బాయా బేబీ గర్లా. ఆ విషయానికి వచ్చేసి నాకైతే డార్క్ ఎల్లో కలర్లో అయితే నేను చూశాను. నెక్స్ట్ టైం వచ్చేసి హార్ట్ రేటు 150కి ప్లస్ ఉంటే బేబీ గర్ల్, 150కి బిలో ఉంటే బేబీ బాయ్. అలాగే నెక్ వచ్చేసి ఇదంతా కూడా బ్లాకిష్ వచ్చేసిందండి నాకు. సో నేను కన్సిడర్ ఇలా అనుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ మెడ చుట్టూ ఉన్నది బ్లాక్ వచ్చేసి అలాగనే అయితే బేబీ బాయ్ అండి, బేబీ బాయ్. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు మంచి గ్లోయింగ్గా, బ్యూటీగా, ఇంకా చక్కగా అందంగా అవుతూ ఉంటే కదా ఖచ్చితంగా బేబీ గర్ల్ అండి. నేనైతే చాలా చండాలంగా అయ్యాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. మొత్తం అంతా బ్లాక్ వచ్చేసి, మొహం నిండా పొక్కులు వచ్చేసి, పింపుల్స్ వచ్చేసి చాలా చిందరవందరగా అయిపోయాను. దానికి తోడు ఈ మెడ ఒకటి బాగా నల్లగా వచ్చేసింది. సో దాన్ని బట్టి చూస్తే బేబీ బాయ్ అండి. నాకు బేబీ బాయ్ పుట్టాడు కాబట్టి ఆ విషయంగా ఫేస్ చేసుకొని నేనైతే అది చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రేవింగ్స్ వచ్చేసేటప్పటికి నాకైతే అసలు నార్మల్ టైమ్స్లో ఉన్నప్పుడు స్వీట్ అంటే చచ్చిపోతానంతే. మా హస్బెండ్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే నాకు అది తీసుకురా ఇది తీసుకురా అని అయితే అడిగి తెప్పించి తింటాను. సో నేను కన్సీవ్ అయి ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా నాకు ఎంతోమంది మా రిలేటివ్స్ ఏంటి, మా షాప్ పక్కన ఆంటీ వాళ్ళు, వీళ్ళందరూ మా ఇంటి ముందు నర్స్ గారు వాళ్ళు నాకైతే బోల్డ్ తెచ్చిపెట్టేవాళ్ళు. నేనైతే నాకు వాళ్ళు ఇష్టంగా కొని తెచ్చి ఇచ్చేవాళ్ళండి, స్వీట్స్ అని అవి ఇవి. కానీ నాకు ఇంకా కష్టపడి వంటలు కూడా చేసి తీసుకొచ్చేసేవాళ్ళు మా అక్క వాళ్ళు. ఇల్లు అయితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఇచ్చేవాళ్ళు, మనకి మంచిగా ఉన్న వాళ్ళు. సో వాళ్ళైతే స్వీట్స్ ఎక్కువ తెచ్చేవాళ్ళు. నాకు అస్సలు నచ్చేది కాదు, స్వీట్ అస్సలు తినాలనిపించేది కాదు, హార్టే కావాలనుకునేదాన్ని. నేను ఖచ్చితంగా ఏంటి బింగో, లేస్, ఫ్రైడ్ రైసెస్, అది ఇంకోటి ఏంటంటే బాగా స్పైసీగా ఉన్నది తినాలనిపించేసేది. నేనైతే పులిహోర అయితే చాలా బాగా ఇష్టంగా తినాలనిపించేసేదండి నాకు. పులిహోర తినాలి, ఈ పులిహోర తింటే నాకు బాగా ఇంకా ఫీలింగ్ ఉండేది అది తినాలి అని చెప్పేసి. మీకు అలా అనిపిస్తే మీకు బేబీ బాయ్ అవుతాడేమోనని నాకు అలాగే అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇలాగా
ఇంకొకటి ఏంటంటే ఆ స్మెల్ పడలేదు, ఈ స్మెల్ పడలేదు, అలాంటి నాకేమీ లేవండి. నాకు దేనికి వామిటింగ్స్ ఏమీ అవ్వలేదు, నాకు నార్మల్గానే ఉంది. కాకపోతే ఏంటంటే బద్ధకంగా ఉండేదండి. బాగా కడుపుతో ఉన్న రోజులు చాలా బద్ధకంగా ఉండేదాన్ని, చాలా నీరసంగా ఉండేది. నాకు యాక్టివ్గా అస్సలు ఉండేదాన్ని కాదు. అంటే బలవంతంగా యాక్టివ్గా తిరిగేదాన్ని, యాక్టివ్గా ఉండేదాన్ని కాదు, తిరిగేదాన్ని అలాగా. నేను ఇలా ఉంటే నా లోపల ఉన్న బేబీ ఎవరో కానీ వాళ్ళు కూడా ఇలా బద్ధకంగా ఉంటారు కదా అని నా కష్టంగా నేను లెగిసి తిరిగేదాన్ని. కానీ నాకైతే చాలా నీరసంగా ఉండేదండి. సో నీరసంగా ఉంటే ఈ బేబీ బాయ్, లేదు యాక్టివ్గా ఉంటే వాళ్ళు బేబీ గర్ల్ అలా అని నేనైతే అనుకున్నాను. నా విషయం బట్టి నేను వేరే ఎవరి వీడియోస్ కానీ వేరే ఎవరి నేను కంపేర్ చేసి చెప్పట్లేదు, నా ఓన్గా నాకు అనిపించినవి చెప్తున్నాను. సో మీకు ఏమన్నా సింక్ అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. ఇంకోసి వచ్చేసి అరికాల్లో పాదాలు ఉంటాయి కదండి, బాగా వాటర్ వచ్చేసాయి నాకు. సో నాకు బేబీ బాయ్ కాబట్టి సో వాటర్ వచ్చేది ఈ లక్షణం ఉన్నది కూడా బేబీ బాయ్ కిందే వెళ్తుంది. సో అది మొత్తం చూసారు కదండి. యూరిన్ ఏమో డార్క్ ఎల్లో కలర్లో వచ్చేది, బ్యూటీ మొత్తం పోయేది, చాలా డల్గా ఉండేదాన్ని, యాక్టివ్ ఉండేదాన్ని కాదు, నీరసంగా ఉండేది. హార్ట్ రేట్ వచ్చేసి 150 బిలోనే ఉండేది, 150 అబో ఎప్పుడూ లేదు. హార్ట్ రేట్ వచ్చేసి నాకు మూమెంట్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేవి, లెఫ్ట్ సైడ్. కొంతమంది రైట్స్ కుడి పక్కన ఉంటే కొడుకు, ఎడం పక్కన ఉంటే అమ్మాయి అని చెప్పి నన్ను భయపెట్టేసేవాళ్ళు. కుడి పక్కన అంటే కొడుకు, ఎడం పక్కన ఉంటే అమ్మాయి. సో నాకు కుడి పక్కన లేదు కదా, ఎడం పక్కన ఉంది. సో నాకు అమ్మాయి ఏమోనని చెప్పి టెన్షన్ పడిపోయేదాన్ని నేను. మా హస్బెండ్ అమ్మాయే కావాలనుకున్నారు, కాకపోతే నేను ఫస్ట్ ఏం కదా, ఫస్ట్ ఒక బాబు పుట్టి తర్వాత ఎవరు పుట్టినా ఏం కాదు కదా అన్నట్టు నేనైతే ఆ విషయంలో అలా చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. సో నాకైతే మూమెంట్స్ లెఫ్ట్ సైడే ఉన్నాయండి, ఎక్కువగా ఇటే ఉంది, తక్కువగా ఎప్పుడన్నా ఒకసారి ఇలా తిరిగేది. నాకైతే మూమెంట్స్ చాలా బాగా తెలిసేయండి, బాగా తిరిగేవాడు మా బాబు నా కడుపులో ఉన్నప్పుడు. నేనైతే చూపించేదాన్ని నా పక్కన ఉన్న వాళ్ళకి, వాళ్ళు తనతో ఉండడం, తలతో ఇలా నెట్టడం అవన్నీ తెలుస్తాయి కదా మనకి, హెడ్ అది అలా నాకైతే బాగా తెలిసేది. అదొకటండి. నాకు లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉండేవి, రైట్ సైడ్ ఉండేది కాదు. సో అలా ఇంకా అలా కొన్ని ఉండేయండి డిఫరెన్సెస్. సో ఇంకా మీకు కూడా ఎలాంటి ఏమన్నా తేడాలు అలా అనిపించి ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ మీకు కూడా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా బేబీ బాయ్ బేబీ గర్ల్ ఎవరైతే వాళ్ళు కన్సిడర్ చేసుకొని చూసుకోండి. సో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎవరు పుడుతున్నారు అని యాంగ్జైటీ ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉంది అంతకుముందు. సో ఎవరు పుడుతున్నారు, ఎవరు పుట్టారు, బాబు పుట్టాడు ఆనందంగా ఫీల్ అవుదాం, పాప పుట్టింది సాడ్గా ఫీల్ అవుదాం అనేది అయితే కరెక్ట్ కాదు. మన నుంచే వస్తారు వాళ్ళు కూడా, సో మనతోనే ఉంటారు ఎక్కడి నుంచి. సో ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎవరు పుట్టినా మంచిగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి. ఇంకొకటి, వాళ్ళు హెల్తీగా పుడితే చాలు, ఎవరు పుట్టినా అని మనసులో అనుకోండి, ఖచ్చితంగా మంచిగానే జరుగుద్ది అంతా. సో ఇలాంటి లక్షణాలు నేను చెప్పినవి కానీ మీకు కానీ ఉంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ కింద కన్సిడర్ చేసుకోండి. నాకు బేబీ బాయ్ పుట్టాడు, ఇలాంటి లక్షణాలు నేను ఫేస్ చేసినవి మీకు చెప్పాను కదా. సో ఇందులో మీకు కూడా ఏమన్నా కొంచెం సింక్ అయ్యేలా ఉంటే చూసుకోండి. హార్ట్ రేట్ అంటే అందరికీ ఒక్కొక్కలా ఉండదు, మన బాడీని బట్టి హార్ట్ రేట్ అనేది ఉంటుంది కదా. సో అది ఖచ్చితం అని అయితే నేను చెప్పలేను. ఇవన్నీ కూడా నాకు జరిగినవి నేను చెప్పానండి, అందరికీ ఇలాగే జరగాలి అని నేను చెప్పను. సో అందరికీ ఒకేలా ఉండదు కదా లోపల జరిగే మెకానిజమ్స్ బాడీలో బేబీకి. సో దాన్ని బట్టి హార్ట్ రేట్స్ కానీ వాళ్ళ మూమెంట్స్ ఏమో వాళ్ళు కన్వీనియంట్గా ఇటు లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, కొంతకాలం కొన్ని డేస్ ఇటు ఉండొచ్చు. సో దాన్ని బట్టి కూడా అబ్బాయి అమ్మాయి అని చెప్పలేము. సో ఇవన్నీ కాదండి, ఎవరు పుట్టినా హెల్తీగా పుట్టాలని అయితే కోరుకోండి, నేను అలాగే కోరుకుంటున్నాను. సో కాకపోతే కొన్ని లక్షణాలు సింక్ అవుతాయి, నీకెలా ఉంది అని అడగాలని అనుకుంటాం కదా. సో దాన్ని బట్టి అయితే మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అని చెప్పాలని నేను ఈ వీడియో అయితే చేశానండి. సో ఈ వీడియో మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమన్నా కావాలని అంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్.